హాయ్ ఎవరీవన్, మై సెల్ఫ్ ముఖేష్ విద్యా ఫ్రమ్ సాయి మేధా కోటి హైదరాబాద్. జేఎల్ఎం వాళ్ళకి ఎంకరేజ్ చేయడానికి అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ జెసి సార్ అండ్ ఇన్ఛార్జ్ శశికాంత్ వాల్మీకి సార్ మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో వండర్ఫుల్ రెస్పాన్స్ స్టూడెంట్స్ నుంచి వస్తుంది. ఈ సిరీస్ నేమ్ మనం ఆల్రెడీ పెట్టుకున్నాం. ఇగ్నైటింగ్ సిరీస్లో భాగంగా ఎవ్రీ కాన్సెప్ట్ని టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. దాంట్లో భాగంగా డీసీ మిషన్కి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్స్ ఆల్రెడీ అయిపోయినాయి ఇంతవరకు. లాస్ట్ వీడియోలో మనము ఈఎంఎఫ్ ఈక్వేషన్ ద డీసీ జనరేటర్ చూడడం జరిగింది. ఈ దాంట్లో మనము కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మిషన్కి సంబంధించిన పార్ట్ చూడబోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, జేఎల్ఎం ప్రిపేర్ అయిన వాళ్ళు కానివ్వండి, అవుతున్న వాళ్ళు కానివ్వండి, అవుదాం అనుకునే వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా సబ్జెక్ట్ ఉంటుంది. ఇది రివిజన్ చేయాలంటే మళ్ళీ మీరు బుక్ ఓపెన్ చేయాలి, దాన్ని చూడాలి, బుక్ దొరకాలి, లేకపోతే ఏదో అబ్స్ట్రక్షన్స్ వస్తుంటాయి. కానీ ఈ వీడియో చూడడం వల్ల మీ కాన్సెప్ట్ రివైజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ వరకు వీడియో చూడండి, మిస్ అవ్వకండి. మన ఉద్దేశం ఏంటంటే మీ కాన్సెప్ట్ని రివైజ్ చేయాలి. ఇగ్నైటింగ్ సిరీస్ని వాడుకోండి దయచేసి. ఓకే, ఇందులో కన్స్ట్రక్షన్ ఆఫ్ డీసీ మిషన్ మన అందరికీ తెలుసు. స్టార్టర్ కానివ్వండి, రోటర్ కానివ్వండి, స్టార్టర్ దేంతో తయారు చేస్తారు, రోటర్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏముంటాయి, దాంట్లో లాస్ ఏముంటాయి, స్లాట్స్ ఎలా ఉంటాయి, అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈవెన్ కంప్యూటర్ సెగ్మెంట్ కూడా ఇందులోనే వస్తుంది కాబట్టి అది కూడా మనం చూడబోతున్నాం. కాబట్టి ఎవ్రీథింగ్ కూడా లాస్ట్ వరకు చూడండి, రివైజ్ చేసుకోండి. కాన్సెప్ట్ రివైజ్ చేసుకుంటూ ఎగ్జామ్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు ఎగ్జామ్ రాసుకోండి. దీంతో పాటు ఆన్లైన్ కోర్స్ కూడా ఎన్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి అన్న. మన ఆన్లైన్ కోర్స్ సాయి మేధా కోటికి సంబంధించిన జేఎల్ఎం ఆన్లైన్ కోర్సు వండర్ఫుల్గా డిజైన్ చేయడం జరిగింది. ఎవరి దగ్గర లేని విధంగా మన దగ్గర డిజైన్ చేశాం. ఇది కనుక ఫాలో అయితే దిస్ ఇస్ ఎ సక్సెస్ మంత్ర అని ఎంతోమంది జేఎల్ఎం స్టూడెంట్స్ మనకు చెప్పారు. జేఎల్ఎం స్టూడెంట్ సక్సెస్ మంత్రగా ఫీల్ అయిన ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది మీ గురించి మనం డిజైన్ చేయడం జరిగింది అండర్ ద గైడెన్స్ ఆఫ్ డైరెక్టర్ జెసి సార్. కాబట్టి ఈ ఆపర్చునిటీ చూసుకోండి. సాయి మేధా యాప్లో మన ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. మన ఆ కోర్సులో ఆ తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండూ ఇచ్చేస్తారు కోర్సులు. నీకు నచ్చింది వినుకోవచ్చు. దాంతోపాటు క్లాస్ విన్న తర్వాత టాపర్స్ నోట్స్ ఉంది. ఒకవేళ నువ్వు నోట్స్ రాసుకుంటుంటే ఓకే, లేదంటే టాపర్స్ నోట్స్ కూడా నువ్వు కావాలంటే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఆ చాప్టర్ ఏదైతే విన్నావో చాప్టర్ వైజ్ విన్న తర్వాత దానికి జేఎల్ఎం పీవైక్యూస్ నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఫెసిలిటీ ఉంది. ఆ చాప్టర్కి సంబంధించిన ఈసెట్ పీవైక్యూస్ నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అవసరమైతే వీడియోస్ కూడా చూసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం ఆన్లైన్ కోర్సులో. అండ్ దాంతోపాటు చాప్టర్ వైజ్గా హ్యాండ్అవుట్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఇట్లా ఈ విధంగా ఆ చాప్టర్ కంప్లీట్ అయిపోవాలి. ఇంకా ఆ చాప్టర్లో ఫ్యూచర్లో నువ్వే క్వశ్చన్ డిజైన్ చేసే విధంగా మొత్తం కూడా ఈ కోర్స్ డిజైన్ చేయడం జరిగింది నాన్న. దాంతోపాటు ఆ చాప్టర్ సంబంధించిన సెల్ఫ్ టెస్ట్లు కూడా ఉన్నాయి మన దగ్గర. సెల్ఫ్ టెస్ట్ ఎలా ఉన్నాయి ఒక్కసారి నీకు చెప్పడానికి ట్రై చేస్తాను. మన దగ్గర టెక్నికల్ వైజ్ చూసుకుంటే టెక్నికల్ సిలబస్లో ఏదైతే మనకు సిలబస్ ఉందో దాన్ని మొత్తం 14 సబ్జెక్టులా చూసుకుంటే 14 సబ్జెక్టులకు సంబంధించిన 65 టెస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన 1930 బిట్స్ ఉన్నాయి. ఇవి మీ అందరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాంతోపాటు మన ఆన్లైన్ కోర్సులో నాట్ ఓన్లీ టెక్నికల్, నాన్ టెక్నికల్ సంబంధించిన సిలబస్ని మనం ఒక 10 సెగ్మెంట్స్గా చేయడం జరిగింది. ఈ 10 సబ్జెక్ట్స్ కలుపుకుంటే 10 టెస్టులు ఉన్నాయి. మొత్తం కూడా 300 బిట్స్ ఉన్నాయి నాన్న. ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మన ఆన్లైన్ కోర్సులో. దాంతోపాటు చూడండి, హై లెవెల్ కంటెంట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకంటే రీసెంట్ ఇయర్స్ పేపర్స్ మన అందరికీ తెలుసు, జేఎల్ఎం పేపర్స్తో ఆల్మోస్ట్ డిప్లొమా స్టాండర్డ్ వరకు ఇస్తున్నాడు. కాబట్టి మనం ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ డిప్లొమా బేస్కి సంబంధించిన ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని అంత కంటెంట్ తోటి ఆ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ తోటి 12 సబ్జెక్టులకు సంబంధించిన 65 టెస్టులు ఉన్నాయి మనకి. 62 టెస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన 1550 బిట్లు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మన ఆన్లైన్ కోర్సులో రెడీగా ఉన్నాయి. నువ్వు జాబ్ కొట్టాలనుకుంటున్నావా, ప్రిపేర్ అవ్వండి దయచేసి. ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయండి. డెఫినెట్గా మీరు అందరికన్నా ముందుంటారు, జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటాయి. దీంతోపాటు సార్ వాళ్ళు కొన్ని స్పెషల్ అకేషన్స్లో వాళ్ళు ఓన్గా రాసిన క్వశ్చన్స్ ఉంటాయి. అలాంటి స్పెషల్ టెస్టులు కూడా మనకు ఉన్నాయి. ఒక 46 టెస్టులు ఉన్నాయి. వాటికి సంబంధించిన 625 బిట్లు కూడా మన ఆన్లైన్ కోర్సులో సాయి మేధా యాప్లో ఉండడం జరిగిందన్న. దాంతోపాటు మన ఆన్లైన్ కోర్సులో 6 గ్రాండ్ టెస్టులు కూడా ఉన్నాయి. వాటిని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా సాయి మేధా యాప్లో ఈరోజు మీరు కోర్సు తీసుకుంటే మీకు వచ్చే బిట్స్ ఏంటి అన్న, 4885 బిట్స్ రెడీగా ఉన్నాయి. అవన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు అన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వీటితో పాటు మిమ్మల్ని ఏమాత్రం తగ్గకుండా ఈ ఉన్న కాంపిటేటివ్ వీల్డ్లో మీరందరికన్నా ముందు ఉండాలనే ఉద్దేశంతో లైవ్ టెస్టులు కూడా ప్లాన్ చేయబోతున్నాము. ఫిబ్రవరి 1st వీక్ నుంచి శశికాంత్ సార్ మీకు లైవ్ టెస్టులు కూడా ప్లాన్ చేస్తున్నాడు విత్ ద టీమ్ వర్క్ ఆఫ్ ద ఫ్యాకల్టీ. ఆల్రెడీ రెడీ అవుతుంది అది. కాబట్టి ఫిబ్రవరి 1 నుంచి లైవ్ టెస్టులు కూడా మీరు రాయొచ్చు చాప్టర్ వైజ్గా. దాంతోపాటు లైవ్ గ్రాండ్ టెస్టులు కానివ్వండి, లైవ్గా మీకు ఫ్యూచర్లో మార్క్ టెస్టులు కానివ్వండి, ఇవన్నీ మనం ప్లాన్ చేయబోతున్నాము బై ద సాయి మేధా కోటి బ్రాంచ్. సాయి మేధా యాప్లో ఉండబోతున్నాయి ఇవన్నీ ఆన్లైన్ కోర్స్. మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోకపోయినా తీసుకున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా దిస్ ఇస్ సక్సెస్ మంత్. ఒకవేళ మీరు దగ్గర వేరే కోచింగ్ తీసుకున్నప్పటికీ కూడా మన ఆన్లైన్ కోర్స్ యూటిలైజ్ చేసుకోండి. ఇన్ని టెస్టులు ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. డెఫినెట్గా యూటిలైజ్ అవుతారు. మీరు యూటిలైజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. జాబ్ కొట్టే ఆపర్చునిటీ మీకు వస్తుంది, స్కిల్స్ వస్తాయి, ఆ నాలెడ్జ్ నీకు వస్తుంది. డెఫినెట్గా జాబ్ క్రాక్ చేయగలుగుతావు.
ఓకే, దీంతోపాటు ఒకవేళ ఎవరైనా ఆఫ్లైన్ కనుక విల్లింగ్గా ఉన్న వాళ్ళు ఉంటే బ్యాచెస్ రీసెంట్గానే స్టార్ట్ అయినా మన దగ్గర తెలుగు ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ సపరేట్గా నడుస్తున్నాయి. క్లాసుల విషయానికి వస్తే మన దగ్గర క్లాస్ 9 to 1 క్లాస్, 2 to 6 వరకు క్లాస్ ఉంటుంది. ఈ క్లాసులలో సెషన్ వైజ్గా రివిజన్ చెప్తారు. దాంతోపాటు షార్ట్ నోట్స్ రాపిస్తారు సార్ వాళ్ళు, రాయగలిగిన వాళ్ళు రాస్తారు, లేకపోతే సార్ వాళ్ళు గైడ్ చేస్తారు. దాంతోపాటు చాప్టర్ వైజ్ ఉన్న హ్యాండ్అవుట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది క్లాసులలో. దాంతోపాటు డైలీ టెస్టులు కండక్ట్ చేస్తున్నారు. డైలీ టెస్ట్ని సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అండ్ టైం బేసిస్లో ఆ రోజా రేపా నెక్స్ట్ డేనా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు JLM PYQs కూడా సార్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు క్లాసులలో, తెలుగు మీడియంకి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా. ఇది మన ఆఫ్లైన్స్లో నడుస్తుంది. చాప్టర్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా అండర్ ద గైడెన్స్ ఆఫ్ సార్స్ ఫ్యాకల్టీ టీం వాళ్ళు మన పిల్లలకి JLM పిల్లలకి రెడీ చేస్తూ ఉన్నారు. ఓకే, ఈ విధంగా మన దగ్గర ఆఫ్లైన్ కోచింగ్ నడుస్తూ ఉంది. ఓకే, సో ఆన్లైన్ కానివ్వండి ఆఫ్లైన్ కానివ్వండి యూటిలైజ్ చేసుకోండి, ఇమీడియట్ డిసిషన్ తీసుకోండి, ప్రిపరేషన్ కొద్దిగా స్పీడప్ చేయండి. అంతకన్నా ముందు ఈ స్పీడప్ చేసే ప్రాసెస్లో ఈ వీడియోస్ మాత్రం మిస్ అవ్వకండి. ఈరోజు వీడియోలో మనము ఏది డిస్కస్ చేయబోతున్నాం, మనం కన్స్ట్రక్షన్ ఆఫ్ DC మిషన్ గురించి చూడబోతున్నాం. ఆ వీడియోని ఇప్పుడు చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, క్రితం వీడియోలో DC జనరేటర్కి సంబంధించిన బేసిక్స్, ఎట్లా పనిచేస్తుంది, EMF ఎలా ఉత్పత్తి అవుతుంది, ఎంత EMF ఉత్పత్తి అవుతుంది, ఏ దిశలో ఉత్పత్తి అవుతుంది, దానికి సంబంధించిన డిస్కషన్ చూసినాం. మరి ఈ వీడియోలో DC మెషిన్ యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. కన్స్ట్రక్షన్ నుంచి మనం ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సో ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే కన్స్ట్రక్షన్. DC మెషిన్ యొక్క కన్స్ట్రక్షన్ చూద్దాం. DC మెషిన్ రాగానే DC మెషిన్లో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఏ మెషిన్ అయినా సరే, ఏ రొటేటింగ్ మెషిన్ అయినా సరే మనకి ముఖ్యంగా 2 భాగాలు ఉంటాయి. అందులో ఒకటి స్టేటార్, ఒకటేంటి స్టేటార్, రెండవది వచ్చేసి రోటార్. ఓకేనా, ఒకటి స్టేటార్, రెండవది రోటార్, ఈ 2 భాగాలు ఉంటాయి. కానీ DC మెషిన్ దగ్గరికి రాగానే ఈ 2 భాగాలతో పాటు ఇంకొక భాగం ఉంటుంది. ఆ ఇంకొక భాగమే కాముటేటర్. ఇంకొక భాగం ఏంటిది? కాముటేటర్. మరి ఎందుకు అన్ని మెషిన్లలో స్టేటారు రోటారు మాత్రమే ఉంటే మరి ఎందుకు DC మెషిన్లో మాత్రం మనకి కాముటేటర్ అనే ఎక్స్ట్రా పార్ట్ ఎందుకు ఉంది అనే డిస్కషన్ చూస్తే, మనం క్రితం సెషన్లో చూసినప్పుడు మనకు ఆర్మేచర్ లేదా కండక్టర్లో ఉత్పత్తి అయ్యే EMF అనేది మనకు ఆల్టర్నేటింగ్ నేచర్లో ఉంది. ఎలా ఉంది? ఆల్టర్నేటింగ్ అంటే AC నేచర్లో ఉంది. మరి AC నేచర్లో ఉన్న వేవ్ ఫాము మనమేమో DC జనరేటర్ అని, DC మోటార్ అని, DC మెషిన్ అని మాట్లాడుకుంటున్నాం. మరి మనం కండక్టర్నేమో కండక్టర్లో ఉత్పత్తి అయిన EMF ఏమో ఎట్లా ఉంది? మనకి AC నేచర్లో ఉంది. మరి ఆ ACని DC కింద కన్వర్ట్ చేయాలి కదా. ఆ ACని DC కింద కన్వర్ట్ చేయడం కోసం మనకున్న స్పెషల్ పార్టే ఇక్కడ మనకి కాముటేటర్. ఈ కాముటేటర్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ACని DCగా మార్చుతుంది. మనకు ACని DCగా మార్చే డివైస్ పేరు ఏంటి అంటే మనం ఎలక్ట్రానిక్స్లో చూస్తాం, అది ఏంటంటే రెక్టిఫైయర్. ACని DCగా మార్చే డివైస్ పేరు ఏంటి అంటే రెక్టిఫైయర్. కానీ ఇక్కడ రెక్టిఫైయర్ ఇది డివైస్ కాదు. ఈ రెక్టిఫైయర్ అనేది ఆర్మేచర్ లేదా రోటార్తో పాటు తిరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్నే మనం ఏమంటామంటే మెకానికల్ రెక్టిఫైయర్ అంటాం. ఏమంటాం? మెకానికల్ రెక్టిఫైయర్. అంటే రోటార్తో పాటు తిరుగుతూ ACని DCగా కన్వర్ట్ చేస్తుంది. ACని DCగా కన్వర్ట్ చేసి దాన్ని రెక్టిఫైయర్ అంటాం. అది తిరుగుతూ చేస్తుంది కాబట్టి మెకానికల్ రెక్టిఫైయర్ అంటాం, రైట్? ఇక్కడ పర్టికులర్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ కనుక చూస్తే స్టేటార్ DC మోటార్లో కొంచెం స్పెషల్గా ఉంటుంది AC మెషిన్స్తో కానీ కంపేర్ చేస్తే. DC జనరేటర్లో స్టేటార్ పైన మనకి ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది. ఫీల్డ్ వైండింగ్ అంటే స్టేటార్ పైన ఏముంటుందంటే ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, లేదా మనమే దీన్ని ఫీల్డ్ సిస్టమ్ అని కూడా అంటాం. ఫీల్డ్ సిస్టమ్ అని అంటాం. రోటార్ అనగానే తిరిగే భాగం కాబట్టి మనం ఆల్రెడీ కండక్టర్ తిప్పుతున్నామని చెప్తున్నాం కాబట్టి ఈ రోటార్ పైన మనకు కండక్టర్స్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నామంటే ఆర్మేచర్ సిస్టమ్ అంటున్నాం, లేకపోతే ఆర్మేచర్ కండక్టర్స్ అని అంటున్నాం, లేదా
మనము దీన్నే సింపుల్గా ఏం చెప్పొచ్చు అంటే ఏం చెప్పొచ్చు, ఆర్మేచర్ వైండింగ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కండక్టర్ ఏమి ఉండదు కదా, ఆర్మేచర్ వైండింగ్. మరి కామ్యుటేటర్ ఏం చేస్తుందంటే ఏసీ రూపంలో ఉన్న ఈఎంఎఫ్ని డీసీ రూపంలోకి మారుస్తుంది. మొత్తానికి డీసీ మెషిన్లో కన్స్ట్రక్షన్ చూస్తే మనకి 3 భాగాలుగా చూస్తాం. ఒకటి స్టేటారు, 2 రోటారు, 3 కామ్యుటేటర్. స్టేటార్ పైన ఏం చేస్తామంటే ఫీల్డ్ వైండింగ్ పెడతాము, రోటార్ పైననేమో ఆర్మేచర్ వైండింగ్ పెడతాము, మరి కామ్యుటేటర్ ఏమో ఏసీ ఫామ్లో ఉన్న ఈఎంఎఫ్ని డీసీ ఫామ్లోకి మారుస్తుంది. ఇప్పుడు మనము ఒక్కొక్క పార్ట్ గురించి డిస్కస్ చేయాలి, ఓకేనా? ఒక్కొక్క పార్ట్ గురించి అంటే ఫస్ట్ మనం ఇక్కడ స్టేటార్ కోసం మాట్లాడుకుందాం. మరి స్టేటార్ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉంటుందో చూడాలి. స్టేటార్ కన్స్ట్రక్షను మనకి ఎలా ఉంటుందో చూద్దాం. ఈ స్టేటార్ కన్స్ట్రక్షన్ మనకి ఎలా ఉంటుంది అంటే, ఇక స్టేటార్ ఎలా ఉంటుందంటే మనకి ఒక రౌండ్ సర్కిల్ ఉంటుంది కదా, రైట్? ఈ స్టేటార్ కన్స్ట్రక్షన్తో పాటుగా స్టేటార్లో మనకి స్టేటార్లో ఇది మనకి వచ్చేసి ఇది స్టేటార్ కోరు, రైట్? స్టేటార్ కోరు. మరి ఈ స్టేటార్ని దేంతో తయారు చేస్తాం అనే క్వశ్చన్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి స్టేటార్. ఏంటిది? స్టేటార్. ఇది మనం చూసుకునే స్టేటార్. మరి ఈ స్టేటార్ నుంచి మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ స్టేటార్ని మళ్ళీ 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. స్టేటార్ని 3 భాగాలుగా డివైడ్ చేయొచ్చు. మొదటి భాగం ఏంటి అంటే యోకు. మొదటి భాగం ఏంటి? యోకు. రెండవ భాగం ఏంటి అంటే పోల్ కోరు. రెండో భాగం ఏంటి? పోల్ కోరు. మూడో భాగం వచ్చేసి పోల్ షూ. మూడో భాగం వచ్చేసి పోల్ షూ. అంటే స్టేటార్ మనకి ఎన్ని భాగాలుగా ఉంటుందంటే స్టేటార్లో 3 భాగాలుగా డివైడ్ చేస్తాం. ఏదైతే మనకి పైకి కనిపించే ఫ్రేము, పైకి మనకు ఒక ఫ్రేమ్ కనిపిస్తుంది కదా, ఇట్లా ఫ్రేమ్, ఈ ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్ని మనం ఏమంటామంటే యోక్ అని పిలుస్తాం. మరి ఈ యోక్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఓకేనా? యోక్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే యోక్ ఏం చేస్తుంది అంటే మొత్తం మెషిన్కి మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. మొత్తం మెషిన్కి మెకానికల్ సపోర్ట్. మొత్తం మెషిన్కి మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. మెకానికల్ సపోర్ట్తో పాటుగా ఫ్లక్స్ ఫ్లో అవ్వడానికి, అంటే ఫ్లక్స్ ప్రవహించడానికి లేదా ఫ్లక్స్ ఫ్లో అవ్వడానికి పాత్ క్రియేట్ చేస్తుంది. పాత్ అంటే ఈ స్టేటార్ కోర్లోనే ఫ్లక్స్ అంతా తిరుగుతూ ఉంటుంది అనమాట, రైట్? ఇది యోక్ యొక్క ఫంక్షన్. అంటే స్టేటార్లో మళ్ళీ 3 భాగాలుగా చెప్పినాం. అందులో మొదటి భాగం వచ్చేసి యోకు. యోక్ అనేది మెకానికల్ సపోర్ట్ ఇస్తుంది. దాంతోపాటుగా ఫ్లక్స్ ప్రవహించడానికి కావలసిన పాత్ను క్రియేట్ చేసి పెడుతుంది, రైట్? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మరి ఈ కోర్ ఎక్కడుంది చూడాలి, ఓకేనా? ఏం కోరు? పోల్ కోరు. పోల్ కోర్ ఎక్కడ ఉందో చూడాలి కదా, రైట్? పోల్ కోర్ ఎక్కడ ఉందో చూడాలి. ఏదైతే ఈ కోర్ నుంచి ఏదైతే మనకు కనిపిస్తుందో ఎక్స్టెండ్ అయిన భాగం ఏదైతే ఉందో ఈ ఎక్స్టెండ్ అయిన భాగాన్ని మనం ఏమంటామంటే ఎక్స్టెండ్ అయిన భాగాన్ని పోల్ కోర్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? పోల్ కోర్ అని పిలుస్తాం. ఏదైతే మనకి ఎక్స్టెండ్ అయిన భాగం కనిపిస్తుందో దాన్ని పోల్ కోర్ అని పిలుస్తాం. ఏదైతే ఇట్లా మనకు ఆర్చ్ షేప్లో ఆర్చ్ షేప్లో కనిపిస్తుందో దాన్ని మనం ఇక్కడ ఏం పిలుస్తామంటే పోల్ షూ అని పిలుస్తాం. అంటే ఇది ఏదైతే లైన్ ఉందో, అంటే ఇక్కడ ఒక నెక్ లాంటి భాగం ఏదైతే ఉందో దీన్ని ఏమంటామంటే పోల్ కోర్ అని చెప్తాం. పోల్ కోర్.
మరి ఏదైతే ఇలా కర్వ్డ్ సర్ఫేస్ లాగా ఆర్చ్ లాగా ఉందో దీన్ని ఏమంటామంటే పోల్ షూ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? పోల్ షూ. ఇవి 3 భాగాలు, స్టేటార్లో 3 భాగాలు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మరి స్టేటార్ యొక్క ఫంక్షన్ ఏంటి? స్టేటార్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మొత్తానికి స్టడీగా ఉండి మొత్తం మెషిన్కి ఒక మెకానికల్ సపోర్ట్ ఇవ్వడం కోసం స్టేటార్ వాడతాం. మరి పర్టికులర్గా అలా మాట్లాడి మళ్ళీ స్టేటార్లో 3 భాగాలు ఉన్నాయి కదంటే ఆ 3 భాగాలలో మొదటి భాగం యోక్ అంటాం, అంటే అవుటర్ ఫ్రేము. అది మెకానికల్ సపోర్ట్తో పాటు ఫ్లక్స్ ప్రవహించడానికి పాత్ను క్రియేట్ చేస్తుంది. రెండవది వచ్చేసి పోల్ కోరు. మరి ఈ పోల్ కోర్ యొక్క ఫంక్షన్ ఏంది? ఈ పోల్ కోర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఈ పోల్ కోర్ ఏం చేస్తుందంటే వైండింగ్ చుట్టడం కోసం. ఏం వైండింగ్? ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఇక్కడ పోల్ కోర్ ఏముంటుంది? వైండింగ్ ఉంటుంది. పర్టికులర్గా మాట్లాడితే వైండింగ్ స్టేటార్ పైన ఉండే వైండింగ్ ఏంటిదంటే స్టేటార్ పైన మనకు ఉండేది ఫీల్డ్ వైండింగ్. పర్టికులర్గా మాట్లాడితే మళ్ళీ స్టేటార్ పైన ఎక్కడ ఉంటుంది అంటే పోల్ కోర్ పైన ఉంటుంది. రైట్. ఈ ఫీల్డ్ వైండింగ్కి మనం ఏం చేస్తామంటే డీసీ సప్లై ఇస్తాం. మనం ముందే చెప్పుకున్నాము, ఫీల్డ్ వైండింగ్కి మనం డీసీ సప్లై ఇస్తాం. డీసీ సప్లై ఇస్తే మనకు వచ్చే ఫ్లక్స్ డీసీ ఫ్లక్స్, అంటే టైం ఇన్వేరియంట్ ఫ్లక్స్. ఆ టైం ఇన్వేరియంట్ ఫ్లక్స్ కోసం నేనేం చేస్తున్నా పోల్ కోర్ పైన వైండింగ్ చుడుతున్నా. ఫీల్డ్ సిస్టమ్ లేదా ఫీల్డ్ వైండింగ్ ఎక్కడ ఉంటుందంటే స్టేటార్ పైన ఉంటుంది. మళ్ళీ స్టేటార్లో పర్టికులర్గా ఎక్కడ ఉంటుందంటే పోల్ కోర్ పైన ఉంటుంది. ఓకేనా? రైట్. పోల్ కోర్ సంబంధించి ఇది డిస్కషన్. నెక్స్ట్ పోల్ షూ. ఈ పోల్ షూ ఏదైతే ఉందో ఈ పోల్ షూ ఇలాగ ఆర్క్ షేప్లో లేదా ఆర్చ్ షేప్లో ఎందుకు ఉంది అనుకోవచ్చు. ఈ పోల్ కోర్ అనేది లేదా పోల్ షూ అనేది ఆర్చ్ షేప్లో ఎందుకు ఉంది అనొచ్చు. పోల్ షూని రెక్టాంగులర్లా కాకుండా, అంటే రెక్టాంగులర్ అంటే ఇట్లా చతురస్రాకారము కాకుండా ఇలా ఆర్చ్ షేప్లో పెట్టడానికి గల కారణం ఏంటిది అంటే ఫస్ట్ అబ్జర్వేషన్, దీంట్లో మనకు రోటార్ తిరుగుతున్నప్పుడు కనుక చూస్తే ఇది ఇది రోటార్ కదా. రైట్. ఈ రోటార్ పైన మనకి ఏముంటుందంటే రోటార్ పైన మనకు వచ్చేసి ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది. రోటార్ పైన వచ్చేసి మనకి ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది. రైట్. ఈ ఆర్మేచర్ వైండింగు రోటార్ తిరిగినా కొద్దీ ఆర్మేచర్ వైండింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో తిరుగుతుంటుంది. ఓకేనా? ఆర్మేచర్ వైండింగ్లో తిరుగుతూ ఉంటుంది, ఆర్మేచర్ వైండింగ్లో తిరుగుతుంది. ఇప్పుడు మన డిస్కషన్ ఏంటి అంటే పోల్ షూని ఇలా రెక్టాంగులర్ షేప్లో కాకుండా ఆర్క్ షేప్లో పెట్టడానికి గల కారణం ఏంటి? ఇక్కడ మనం దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ఈ డి యాక్సిస్ అనేది మ్యాగ్నెటికల్లీ న్యూట్రల్ యాక్సిస్, ఇదేమో డి యాక్సిస్. ఇక్కడ నుంచి నేను రోటార్ని ఎలాగంటే క్లాక్ వైజ్ రోటార్ని నేను ఇలాగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతున్నా అనుకుంటే, రోటార్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతున్నా అనుకుంటే ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఈ కండక్టర్ దగ్గర ఈఎంఎఫ్ ఎలాగ 0 ఉంటుంది. ఇటు నుంచి కండక్టర్ ఇలా క్లాక్ వైజ్ వస్తుంది అనుకుంటే ఇక్కడ నుంచి పోల్ షూకి మధ్య ఒకసారి డిస్టెన్స్ కనుక చూస్తే ఎయిర్ గ్యాప్, డిస్టెన్స్ అంటే ఏంది, ఇక్కడ ఎయిర్ గ్యాప్ కనుక చూస్తే మనకు ఫస్ట్ గరిష్టంగా మ్యాక్సిమం ఉంది, తర్వాత ఎయిర్ గ్యాప్ తగ్గుతుంది, తర్వాత ఎయిర్ గ్యాప్ ఏమవుతుందంటే మళ్ళీ పెరుగుతూ ఉంది. ఫస్ట్ ఎయిర్ గ్యాప్ మ్యాక్సిమం ఉంది కాబట్టి మనకు ఫ్లక్స్ మినిమం ఉంటుంది. ఫ్లక్స్ మినిమం ఉంటే ఈఎంఎఫ్ కూడా మినిమం ఉంటుంది. ఎలాగైతే ఫ్లక్స్ తగ్గుతూ ఉంటుందో అప్పుడు ఈఎంఎఫ్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఫ్లక్స్ పెరుగుతుంది, ఈఎంఎఫ్ అంటే ఎయిర్ గ్యాప్ తగ్గుతుంటే ఫ్లక్స్ పెరుగుతుంది కాబట్టి ఈఎంఎఫ్ పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఎయిర్ గ్యాప్ పెరుగుతుంది కాబట్టి ఫ్లక్స్ తగ్గుతుంది కాబట్టి ఈఎంఎఫ్ తగ్గుతుంది. ఇది అలాగే మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది ఇలాగా రైట్ సైడ్. ఇది మనకి పోల్ షూ చతురస్రాకారం ఉంటే వచ్చే ఈఎంఎఫ్ యొక్క ఆకారం. ఒకవేళ నేను
ఆర్క్ షేప్లో, ఎలాగా ఆర్క్ షేప్లో చేస్తే మీరు దీన్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎయిర్ గ్యాప్ అనేది పెంచడం తగ్గించడం అట్లా ఏం లేదు, ఒక సమానమైన ఎయిర్ గ్యాప్ కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు వచ్చే ఈఎంఎఫ్ అనేది ఇట్లా ఎట్లా ఉంటుందంటే ఫ్లాట్ టాప్డ్ ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ట్రెపిజాయిడల్ అంటాం. ఏమంటాం? ఫ్లాట్ టాప్డ్ లేదా ట్రెపిజాయిడల్. ఈ ఫ్లాట్ టాప్డ్ ట్రెపిజాయిడల్ నుంచి కనుక కంపేర్ చేస్తే మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే సైన్ వేవ్ యొక్క మ్యాక్సిమం వాల్యూ విఎం అయితే సైన్ వేవ్ యొక్క ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఆర్ఎంఎస్ వాల్యూ ఎంత ఉంటుందంటే 70% ఉంటుంది. ఎంత ఉంటుంది? 70% లేదంటే 0.707 టైమ్స్ విఎం, అంటే విఎంలో 0.707 టైమ్స్ ఉంటుంది. మరి యావరేజ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే యావరేజ్ వాల్యూ 0.636 టైమ్స్ ఉంటుంది. అంటే మనం ఒకవేళ పర్ యూనిట్ కాకుండా 100% చెప్తే సైన్ వేవ్ 100 వోల్ట్స్ మ్యాక్సిమం ఉంటే ఆర్ఎంఎస్ 70.7 వోల్ట్స్ ఉంటుంది, యావరేజ్ 63.6 వోల్ట్స్ ఉంటుంది యావరేజ్ వాల్యూ. అదే మనకు ఫ్లాట్ టాప్డ్ తీసుకుంటే ఫ్లాట్ టాప్డ్ అనేది దీన్నే స్క్వయర్ కానీ ఫ్లాట్ టాప్డ్ కానీ ట్రెపిజాయిడల్ కానీ యావరేజ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే గరిష్ట విలువ లేదా మ్యాక్సిమం విలువ విఎం అయితే ఆర్ఎంఎస్ విలువ కూడా విఎంఏ, యావరేజ్ కూడా విఎంఏ. అంటే మ్యాక్సిమం వాల్యూ, యావరేజ్ వాల్యూ, ఆర్ఎంఎస్ వాల్యూ అన్నీ విఎంఏ. సో ఇలా నేను పోల్ షూని ఆర్క్ షేప్లో నిర్మించుకోవడం వల్ల, ఆర్క్ షేప్లో డిజైన్ చేసుకోవడం వల్ల నాకు వచ్చే ఈఎంఎఫ్ అనేది ఇట్లా ఫ్లాట్ టాప్డ్ షేప్లో ఉంటుంది. కాబట్టి నాకు యావరేజ్ వాల్యూ ఎక్కువ వస్తుంది. దాంతో పాటుగా ఇలా స్క్వయర్ షేప్లో కాకుండా పోల్ షూని ఆర్చ్ షేప్లో చేయడం వల్ల నాకు 70 to 80% మెషిన్ అనేది కోర్తోని నిండుగా చెప్పబడి ఉంటుంది, ఎయిర్ గ్యాప్ తక్కువ అవుతుంది. అదే చతురస్రం అంటే స్క్వేర్ లాగా డిసైడ్ చేస్తే ఎయిర్ గ్యాప్ ఎక్కువ ఉండే ఛాన్స్ వస్తుంది. ఒకవేళ ఇలాగా చేస్తే మనకు 70 to 80% ఆఫ్ ద కోర్ అనేది ఎయిర్ గ్యాప్ లేకుండా కవర్ చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను పోల్ షూని ఎలాగా అంటే చతురస్రాకారం కాకుండా ఆర్చ్ షేప్లో చేసుకుంటున్నా. ఇది స్టేటార్ యొక్క కన్స్ట్రక్షన్. స్టేటార్ పైన ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది, పర్టికులర్గా మాట్లాడితే పోల్ కోర్ పైన ఉంటుంది. మరి పోల్ కోర్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఫీల్డ్ వైండింగ్ పెట్టడానికి, పోల్ షూ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఎయిర్ గ్యాప్ తగ్గించడానికి, మళ్ళీ ఫ్లాట్ టాప్డ్ వేవ్ లేదా స్క్వేర్ వేవ్ లాగా రావడం కోసం మనము పోల్ షూని ఆర్చ్ షేప్లో డిజైన్ చేస్తాం. ఇంకా యోక్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే మెకానికల్గా సపోర్ట్ ఇస్తూనే ఫ్లక్స్ యొక్క పాత్ని ఏర్పరుస్తుంది అన్నమాట. ఓకేనా? ఇది స్టేటార్ యొక్క ఫంక్షన్. మరి రోటార్ యొక్క ఫంక్షన్ ఏంటి చూద్దాం. స్టేటార్ ఫంక్షన్ అయిపోయింది, మరి రోటార్ ఎలా ఉంటుందో చూడాలి కదా. ఇక్కడ మనము రోటార్ డిజైనింగ్ చేద్దాం. ఏం చేద్దాం? రోటార్ డిజైనింగ్. మరి రోటార్ అంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మరి ఈ రోటార్ ఎలా ఉంటుంది కనుక చూస్తే, రోటార్ని మీరు కనుక చూస్తే రోటార్ అనేది ఒక సిలిండ్రికల్ స్ట్రక్చర్లో ఉన్న సర్క్యులర్ షేప్డ్ నిర్మాణం. రోటార్ అనేది ఏంటిది? ఒక సిలిండ్రికల్ షేప్లో ఉన్న స్ట్రక్చర్ నిర్మాణం. ఈ రోటార్ పైన ఏముంటుందంటే ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది, అది డిస్కస్ చేసాం మనం ఆల్రెడీ. రోటార్ పైన ఏముంటుంది? మనకి ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది. రోటార్ పైన మనకి ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది. ఈ రోటార్ పైన ఉండేది ఆర్మేచర్ వైండింగ్ కాబట్టి ఈ ఆర్మేచర్ వైండింగ్ ఏదైతే ఉందో ఈ ఆర్మేచర్ వైండింగ్ అనేది రోటార్ పైన స్లాట్లలో, అంటే వైండింగ్ పెట్టాలంటే మనకి ఖచ్చితంగా వైండింగ్ పెట్టడానికి మనకు ప్రొవిజన్ ఉండాలి. ఆ ప్రొవిజన్ ఏంటంటే ఇక్కడ మనకు స్లాట్లు, ఈ స్లాట్లలో మనకు ఆర్మేచర్ వైండింగ్ ఏం చేస్తామంటే పెడతాం. ఈ స్లాట్లలో మనకి ఆర్మేచర్ వైండింగ్ పెడతాం. ఇది రోటార్ యొక్క కన్స్ట్రక్షన్. అంటే రోటార్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఇలా రోటార్ అనేది ఇలా ఉంటుంది. రైట్. సో ఈ నుంచి చూస్తే మరి రోటార్ పైన మనకి స్లాట్స్ ఉంటాయి. ఈ స్లాట్స్ సహాయం చేత స్లాట్స్ సహాయం చేత మనము ఆర్మేచర్ వైండింగ్ని పెడుతుంటాం అన్నమాట. స్లాట్ సహాయం చేత ఆర్మేచర్ వైండింగ్ని పెడతాం. ఇది రోటార్.
మరి ఈ రోటార్ తయారు చేయడం కోసం ఏం వాడతాము అంటే రోటార్ తయారు చేయడం కోసము లామినేటెడ్ సిలికాన్ స్టీల్ వాడతాం. లామినేటెడ్ సిలికాన్ స్టీల్, లామినేటెడ్ స్టీల్ లేదా లామినేటెడ్ సిలికాన్ స్టీల్ వాడతాం. ఎందుకు లామినేటెడ్ వాడతాం అంటే లామినేటెడ్ వాడే ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎడ్డీ కరెంట్స్ మినిమైజ్ చేయడానికి. ఈ ఎడ్డీ కరెంట్స్ అనేటివి ఫ్రీక్వెన్సీ స్క్వేర్కి అనులోమానుపాతంలో ఉంటాయి. అంటే ఏసీలోనే ఎక్కువ మనకి ఎడ్డీ కరెంట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. కానీ మనం డీసీ మెషిన్ల కోసం డిస్కస్ చేస్తున్నాం కదా, మరి ఎడ్డీ కరెంట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే డీసీ మెషిన్స్ అయినప్పటికీ మనకు ఆర్మేచర్ కండక్టర్లో, అంటే కండక్టర్ని మనం ఆర్మేచర్ కండక్టర్ అంటాం. ఆర్మేచర్ కండక్టర్లో ఉత్పత్తి అయ్యే ఈఎంఎఫ్ ఏసీలోనే ఉంది కాబట్టి మనకు ఈడ ఎడ్డీ కరెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. మరి ఎడ్డీ కరెంట్స్ మినిమైజ్ చేయాలంటే మనం ఖచ్చితంగా లామినేషన్ చేయాల్సి ఉంటుంది. అదే లామినేటెడ్ సిలికాన్ స్టీల్ వాడాలి. మరి ఈ రోటార్తో పాటు ఇంకెక్కడైనా లామినేషన్ చేయబడిన భాగం ఉందా అంటే ఉంది. రోటార్తో పాటు ఇంకా లామినేట్ చేయబడిన లేదా చేసే భాగం ఏదైనా ఉందంటే అది ఏంటంటే మనకు పోల్ షూ. ఈ పోల్ షూలో ఏం చేస్తామంటే లామినేట్ చేస్తాం. ఎందుకు పోల్ షూలో లామినేట్ చేస్తామంటే స్లాటు టీ2 స్ట్రక్చర్ వల్ల ఫ్లక్స్ లైన్ ఎప్పుడు కానీ తక్కువ ఎయిర్ గ్యాప్ ఉన్న పాత్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది కాబట్టి ఇలా రావడానికి ఇష్టపడుతుంది ఇలా రావడం కంటే. ఇప్పుడు ఉదాహరణకు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఫ్లక్స్ లైన్ ఇట్లా వస్తుంది, ఇట్లా రాదు. ఎందుకు? ఇక్కడ ఎక్కువ ఎయిర్ గ్యాప్ ఉంది. ఎయిర్ గ్యాప్ ఎక్కువ ఉంటే రిలక్టెన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఫ్లక్స్ లైన్ ఇట్లా రావడానికి ట్రై చేస్తుంది, అంటే బెండ్ తీసుకుంటుంది. ఇలా బెండ్ తీసుకోవడాన్ని మనం ఏమంటామంటే పల్సేటింగ్ కరెంట్స్ అంటాం. బెండ్ తీసుకోవడం ఏమంటాం మనం? పల్సేటింగ్ కరెంట్స్ అంటాం. మరి ఈ పల్సేటింగ్ కరెంట్స్ని మినిమైజ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ పోల్ షూని లామినేట్ చేస్తున్నా. అంటే ఆర్మేచర్ కోర్తో పాటు పోల్ షూ కూడా లామినేట్ చేయబడి ఉంటుంది. రైట్, నెక్స్ట్ ఇది రోటార్ సంబంధించిన డిస్కషన్. మరి ఈ రోటార్లో మనకి ఏమున్నాయంటే రోటార్లో మనకి కండక్టర్లు ఉంటాయి. రోటార్లో మనకి కండక్టర్లు ఉంటాయి. రోటార్లో మనకి ఏముంటాయి? కండక్టర్లు. రోటార్లో మనకి ఏముంటాయి అంటే కండక్టర్లు ఉంటాయి. ఈ కండక్టర్లను మనం ఒక వైండింగ్ ప్రొసీజర్ లాగా పెడతాం. అది ఎలా పెడతాం అనేది నేను వైండింగ్ ప్రొసీజర్లో చెప్తా. రోటార్ అనేది మనకి సిలికాన్ స్టీలు లేదా లామినేటెడ్ సిలికాన్ స్టీల్తో ఏర్పరచుకుంటాం. రైట్, సో దాంతో పాటుగా ఇక్కడ మనకి వైండింగ్ పెడతాం. ఇది రోటార్ యొక్క కన్స్ట్రక్షన్. ఈ రోటార్తో పాటు మనకి మూడవ భాగం ఒకటి ఉంది. అదేమిటంటే కాముటేటర్. ఏముంటుంది? కాముటేటర్. మరి ఈ కాముటేటర్ ఎక్కడ ఉంటుంది అంటే కాముటేటర్ అనేది రోటార్ పైననే మనకి సేమ్ షాఫ్ట్ పైనే మనకి ఈ కాముటేటర్ అనేది ఉంటుంది. ఈ కాముటేటర్ని ఎలా చూస్తాము అంటే ఈ కాముటేటర్ వచ్చేసి మన డిస్కషన్ వచ్చేసి ఈ కాముటేటర్ వచ్చేసి మనకి ఎట్లా ఉంటుంది? షాఫ్ట్కి ఏదైతే షాఫ్ట్ ఉందో ఆ షాఫ్ట్కే ఉంటుంది. ఈ కాముటేటర్ ఏం చేస్తుంది అంటే ఏసీని డీసీగా మారుస్తుంది. కాముటేటర్ ముఖ్య ఫంక్షన్ ఏంటంటే ఏసీని డీసీగా మారుస్తుంది. ఈ కాముటేటర్ ఏం చేస్తామంటే కొన్ని నెంబర్ ఆఫ్ సెగ్మెంట్ల కింద డివైడ్ అయి ఉంటుంది. వీటినే మనము కాముటేటర్ సెగ్మెంట్లు అంటాం. ఏమంటాం? కాముటేటర్ సెగ్మెంట్లు అని పిలుస్తాం. ఈ కాముటేటర్ సెగ్మెంట్ లేదా కాముటేటర్ ఎట్లా ఉంటుందంటే మనము డిజైన్ చేసుకున్న సేమ్ షాఫ్ట్ పైనే ఉంటుంది. మరి ఈ కాముటేటర్ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనే దాని ఫంక్షన్ చూద్దాం. రైట్, సో ఇది రోటార్ యొక్క కన్స్ట్రక్షన్. స్టేటార్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, రోటార్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. మరి ఈ రోటార్ పైన స్లాట్లు పెట్టినామని చెప్తున్నాం కదా, ఈ స్లాట్లు అనేది డీసీ మెషిన్లో వాడే స్లాట్లు ఓపెన్ స్లాట్లు. ఓపెన్ స్లాట్స్ అంటే మనం ఇలా బొమ్మలు చూపించినట్టు ఉంటాయి అన్నమాట. అంటే ఆల్రెడీ చుట్టబడిన కాయిల్స్ తీసుకొస్తే ఈజీగా దాంట్లో మనం చొప్పించుకొని ఇలా పెట్టుకోవచ్చు. వాటి ఓపెన్ స్లాట్ల యొక్క ఫంక్షన్. సో డీసీ మెషిన్లో వాడేటివి ఓపెన్ స్లాట్లు. మరి వైండింగ్ పెట్టిన తర్వాత వైండింగు మెకానికల్గా స్ట్రాంగ్ ఉండడం కోసం దీని మీద మనం ఏం చేస్తామంటే స్లాట్ వెడ్జెస్ పెడతాం.
అంటే ఆల్రెడీ వైండింగ్ పెట్టినాం కాబట్టి దాని మీద అడ్జస్ట్మెంట్ లాగా స్లాట్ వెడ్జెస్ పెడతాం. వీటిని ఏమంటామంటే స్లాట్ వెడ్జెస్ అంటాం. మరి ఈ స్లాట్ వెడ్జెస్ దేంతో తయారు చేస్తాము అంటే ఫైబర్ తయారు చేస్తాం. దేంతో తయారు చేస్తాం? ఫైబర్. స్లాట్ వెడ్జెస్ని ఫైబర్ చేత తయారు చేస్తాం. ఇది రోటార్ యొక్క కన్స్ట్రక్షన్. మరి ఇప్పుడు మనము కాముటేటర్ ఏం చేస్తుందో చూసినాం కాబట్టి కాముటేటర్ కన్స్ట్రక్షన్ చూద్దాం. సో మనకు థర్డ్ పార్ట్ ఏంటి అంటే కాముటేటర్. ఈ కాముటేటర్ ఏం చేస్తుంది అంటే కాముటేటర్ అనేది ఒక స్ట్రక్చర్, సిలిండ్రికల్ స్ట్రక్చర్ ఉంటుంది. కాముటేటర్ ఏం చేస్తుంది? ఒక సిలిండ్రికల్ స్ట్రక్చర్ని కలిగి ఉంటుంది గుండ్రగా. ఈ గుండ్రంగా ఉన్న స్ట్రక్చర్ని మనం ఏం చేస్తామంటే 2 భాగాలుగా డివైడ్ చేస్తాం. ఈ గుండ్రంగా ఉన్న దాన్ని ఏం చేస్తామంటే 2 భాగాలుగా డివైడ్ చేస్తాం. రైట్, 2 భాగాలుగా. ఈ 2 భాగాలుగా డివైడ్ చేసి మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ 2 భాగాల మధ్యలో అంటే ఆ 2 భాగాల మధ్యలో మనకి ఇది కాముటేటర్ సెగ్మెంట్లు. సిలిండ్రికల్ స్ట్రక్చర్లో ఉంటుంది, స్టీల్ చేత తయారు చేస్తాము. ఇది యూజువల్గా సిలిండ్రికల్ స్ట్రక్చరు. దీన్ని మనం 2 భాగాల కింద డివైడ్ చేస్తాం, 2 అర్ధచంద్రాకాలుగా డివైడ్ చేస్తాం. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ 2గా చెప్తున్నా. యూజువల్గా కాముటేటర్ సెగ్మెంట్లని మనము ఎన్ని రకాలు డివైడ్ చేస్తాం కొంచెం ముందుకెళ్ళాక చూద్దాం. రైట్, వీటిని ఏమంటామంటే మనము కాముటేటర్ సెగ్మెంట్లు అంటాం. ఏమంటాం? కాముటేటర్ సెగ్మెంటు. ఈ ఎగ్జాంపుల్లో కాముటేటర్ సెగ్మెంట్లు ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉన్నాయి. ఈ 2 కాముటేటర్ సెగ్మెంట్ల మధ్యలో మనకు మైకా అనే ఇన్సులేటింగ్ మీడియా ఉంటుంది. ఏముంటుంది? మైకా. ఈ మైకా ఏం చేస్తుందంటే కాముటేటర్ సెగ్మెంట్ల మధ్యలో షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా చూస్తుంది. కాముటేటర్ సెగ్మెంట్ల మధ్యలో షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా చూస్తుంది. మరి ఈ షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా చూసే దీన్ని దేంతో తయారు చేస్తాము అంటే మైకా చేత తయారు చేస్తాం. ఈ కాముటేటర్ సెగ్మెంట్ ఏ, కాముటేటర్ సెగ్మెంట్ బి మధ్యలో మనకి ఇక్కడ ఏముంది? ఒక ఇన్సులేటర్ ఉంది. ఈ కాముటేటర్ సెగ్మెంట్లకు స్లిప్ రింగ్ కనెక్షన్ల సహాయం చేత బ్రష్లు కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఏంది? బ్రష్లు. మరి ఈ బ్రష్లు ఏం చేస్తాయి అంటే బ్రష్లు అనేటివి కరెంటుని కలెక్ట్ చేసుకోవడానికి వాడతాం. బ్రష్లు ఏం చేస్తాయి? కరెంటుని కలెక్ట్ చేసుకోవడానికి వాడతాం. ఈ కాముటేటర్ సెగ్మెంట్లు మరి ఎన్ని ఉంటాయి? ఇది ఏసీ డీసీ ఎట్లా చేస్తావో తర్వాత చూద్దాం. ముందు దీని యొక్క కన్స్ట్రక్షన్ చూడాలి కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి. కాముటేటర్ సెగ్మెంట్లను ఇక్కడ ఎన్ని కాముటేటర్ సెగ్మెంట్ ఉన్నాయి? 2 కాముటేటర్ సెగ్మెంట్ ఉన్నాయి. యూజువల్గా ఎన్ని ఉంటాయి అంటే కాముటేటర్ సెగ్మెంట్లను మనము హార్డ్ డ్రాన్ కాపర్ లేదా ఫోర్జ్డ్ కాపర్ చేత తయారు చేస్తాం. మరి ఈ కాముటేటర్ సెగ్మెంట్ల యొక్క సంఖ్య ఎట్లుంటుంది అంటే ఎన్ని కాయిల్స్ ఉంటే అన్ని కాయిల్స్ ఎన్ని ఉంటాయి అంటే ఆర్మేచర్ కాయిల్స్ ఎన్ని ఉంటే అన్ని కాముటేటర్ సెగ్మెంట్స్ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్ కింద 2 చెప్పిన, కానీ కాముటేటర్ సెగ్మెంట్లు ఎప్పుడు కానీ కాయిల్స్ సంఖ్యకు సమానంగా ఉంటాయి. కాయిల్స్ సంఖ్యకి సమానంగా ఉంటుంది. మరి బ్రష్లు ఎన్ని ఉంటాయి అంటే ఎన్ని ప్యారలల్ పాత్స్ ఉంటే అన్ని ఉంటాయి. మరి ఈ బ్రష్ల యొక్క స్థానం అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. దీనికి ఇట్లా మనము ఫ్రిక్షన్ అంటే ఇట్లా టచ్ చేస్తూ ఈ కాముటేటర్ సెగ్మెంట్స్ తిరుగుతూ ఉంటాయి. అంటే కాముటేటర్ సెగ్మెంట్ తిరుగుతూ ఉంటాయి కానీ బ్రష్లు తిరగవు. బ్రష్లు అనేటివి స్టేటర్ యొక్క అంటే మెషిన్ యొక్క స్టేటర్కి ఆ బాడీకి ఫిక్స్ చేసి ఉంటాయి. ఇవి తిరగవు. మరి బ్రష్ల యొక్క ఫంక్షన్ ఏంటి అంటే కరెంటును కలెక్ట్ చేసుకుంటాయి. ఏం చేస్తుంది? కలెక్ట్స్ ద కరెంటును కలెక్ట్ చేసుకుంటాయి.
మరి ఈ బ్రష్లు దేంతో తయారు చేస్తారు అంటే బ్రష్ల్ని మనము కార్బన్ లేదా గ్రాఫైట్ చేత తయారు చేస్తాం. కార్బన్ లేదా గ్రాఫైట్ చేత తయారు చేస్తాం. సో కొన్ని చిన్న మెషిన్లు అయితే మనకి కాపర్తో కూడా తయారు చేస్తాం. కానీ ఇక్కడ మనం ఐడెంటిఫై చేసుకోవాల్సింది కాపర్ని హైలైట్ చేసుకోవాలి. మరి బ్రష్ల యొక్క తయారీకి ఎందుకు కార్బనే వాడతాము అంటే కార్బన్కి లూబ్రికేటింగ్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే ఇట్లా జారుడు స్వభావం ఉంటుంది. నువ్వు ఎంతసేపు ఈ కార్బన్ పైన ఒక రోటార్ ఇట్లా రాకుతూ ఉంటే ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల మనకి ఇలా పౌడర్ లాగా ఈజీగా వచ్చేసి దానిపైన పాలిష్ లాగా చేస్తూ ఉంటుంది. సో కార్బన్తో తయారు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఒకటి అది లూబ్రికేటింగ్ ప్రాపర్టీ లాగా ఉండి రోటార్ పైన స్మూత్గా మూవ్ అయ్యేటట్టు చేస్తుంది. ఒకటి రోటార్ పైన ఉన్న ఈ కమ్యుటేటర్ సెగ్మెంట్ను పాలిష్ చేస్తుంది. ఈ పాలిష్ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే టైరింగ్ ప్రాబ్లం అంటే ఇరిగిపోవడం లేదా కరిగిపోవడం లాంటివి లేదా వేరింగ్ ప్రాబ్లం అంటే తుప్పు పట్టడం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనకు ఏం హెల్ప్ చేస్తుంది? కార్బన్ అనేది హెల్ప్ చేస్తుంది. దానికోసమనే కార్బన్ చేత తయారు చేస్తాం. ఓకేనా? ఇవి బ్రష్లు వచ్చేసి కరెంటుని కలెక్ట్ చేసుకోవడానికి వాడతాం. రైట్. ఇప్పుడు మొత్తానికైతే మనం ఇప్పుడు కన్స్ట్రక్షన్ కనుక చూస్తే ఇది స్టేటార్ కన్స్ట్రక్షను. ఓకేనా? ఇది వచ్చేసి రోటార్ కన్స్ట్రక్షను. ఈ మధ్యలో ఉంది కామ్యుటేటర్ సెగ్మెంట్లు. అదే నేను ఇక్కడ చూపించిన. దీని కనెక్షన్ ఎట్లా ఇస్తాం అనేది మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత వచ్చేసి ఇది కామ్యుటేటర్ సెగ్మెంట్స్. ఏమి? కామ్యుటేటర్ సెగ్మెంట్లు. మరి కామ్యుటేటర్ సెగ్మెంట్లకు మధ్యలో మైకా అనే ఇన్సులేటర్ ఉంటుంది. ఈ కామ్యుటేటర్ సెగ్మెంట్లకు స్లిప్ రింగ్ టైప్ కనెక్షన్ లాగా బ్రష్లు అటాచ్ చేయబడి ఉంటాయి. బ్రష్ల యొక్క స్థానం ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది, ఒకే విధంగా ఉంటుంది, ఒకే చోట ఉంటుంది. కానీ కామ్యుటేటర్ సెగ్మెంట్లు మాత్రం తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగినప్పుడల్లా ఈ బ్రషెస్ అనేటివి దానికి అరగదీసుకుంటూ పాలిష్ చేస్తూ స్మూత్గా ఆపరేషన్ జరిగేలాగా చేస్తుంది. మరి ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఏసీ డీసీ ఎట్లాగా మారుతుంది? ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఏసీ డీసీ ఎట్లాగా మారుతుంది చూద్దాం. ఇప్పుడు మన డిస్కషన్ ఏంటి అంటే ఏసీ డీసీ ఎలాగ మారుతుంది, మనకు ఏసీ అనేది డీసీ అనేది ఎలాగ మారుతుంది. ఈ ఏసీ డీసీ అర్థం చేయించడం కోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక 2 డయాగ్రాములు తీసుకున్నా. ఓకేనా? ఇవేంటంటే ఓకేనా 2 కామ్యుటేటర్ సెగ్మెంట్లు నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఇవి 2 కామ్యుటేటర్ సెగ్మెంట్లు. ఈ కామ్యుటేటర్ సెగ్మెంట్ ఎట్లా డివైడ్ చేయబడి ఉంటుందని చెప్పినా కదా. కామ్యుటేటర్ సెగ్మెంట్లు ఇలాగ డివైడ్ చేయబడి ఉంటుంది. ఇవి కామ్యుటేటర్ సెగ్మెంట్లు. మనము ఇలా క్రాస్ సెక్షన్ వ్యూ కాకుండా దీని ఆపరేషన్ ఇలా చూస్తున్నాం. ఇవి కామ్యుటేటర్ సెగ్మెంట్లు. ఈ కామ్యుటేటర్ సెగ్మెంట్లకి ఏం చేస్తాము అంటే మనకి బ్రష్ కనెక్షన్ ఉంటుందని చెప్పాం కదా. ఇలాగా బ్రష్ల కనెక్షన్ ఉంటుంది. మరి బ్రష్ల యొక్క ఫంక్షన్ ఏంటి అంటే బ్రష్లు ఏం చేస్తాయి? కరెంటుని కలెక్ట్ చేసుకుంటాయి. ఎక్కడి నుంచి అంటే కామ్యుటేటర్ సెగ్మెంట్ల నుంచి. ఇవి బ్రష్లు. ఇక్కడ బ్రష్లు ఎక్స్ వై, ఇక్కడ బ్రష్లు ఎక్స్ వై అనుకుందాం. ఈ కామ్యుటేటర్ సెగ్మెంట్లతోని మనకి ఏముంటుందంటే కండక్టర్ కనెక్ట్ చేసి ఉంటుంది. కామ్యుటేటర్ సెగ్మెంట్లతో మనకి ఏముంటాయి అంటే కండక్టర్లు కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఈ కండక్టర్లు కనెక్ట్ చేయబడి ఉన్నప్పుడు కండక్టర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ప్రతి కాయిల్కి మనకి 2 టర్న్స్ ఉంటాయి. ఎన్ని టర్న్స్ ఉంటాయి? 2 టర్న్స్ ఉంటాయి. నేను
ఇదే విషయాన్ని నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నా. రైట్, ఇప్పుడు ఇక్కడ మనకి ఈ కండక్టర్ అనేది మనకి నార్త్ అండ్ సౌత్ పోల్లో తిరుగుతూ ఉంటుంది. నార్త్ సౌత్. ఇప్పుడు ఈ కండక్టర్ నేను ఏం చేస్తున్నానంటే కాముటేటర్ సెగ్మెంట్లతోని కలిపేస్తున్నా. ఇది ఉదాహరణకి ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుందాం. ఇది సి, ఇది డి, ఇది ఏ, ఇది బి. అంటే ఒక రొటేషన్ అయిన కొద్దీ అవి ఇంటర్చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ కాముటేటర్ సెగ్మెంట్లు కూడా కాయిల్స్తో పాటు తిరుగుతూ ఉంటాయి, కానీ బ్రష్లు మాత్రం తిరిగాయి. ఈ బ్రష్ల యొక్క ఫంక్షన్ ఏంటి అంటే బ్రష్లు వచ్చేసి మనకు కరెంటుని కనెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇలా మనం ఎక్స్టర్నల్గా లోడ్ కనెక్ట్ చేస్తే కనుక ఆ లోడ్కి సరిపడా కరెంటుని మనకు ఆర్మేచర్ కాయిల్లో ఉత్పత్తి అయిన కరెంటు ఏం చేస్తుందంటే ఇలా తీసుకొచ్చి ఇస్తుంటాయి. ఇప్పుడు మనకి ఎలా జరుగుతుంది, ఇక్కడ డిస్కషన్ ఎలా ఉంటుంది అంటే ఏబిసిడి ఇలా తిరుగుతూ ఉంటే మనకు తెలిసిన లాజిక్ ప్రకారం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నా ఎర్త్ నుంచి సౌత్కి వస్తుంది. కండక్టరు క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంది అనుకుంటే అప్వర్డ్స్ అనుకుంటే కరెంట్ ఇంటూ ద బోర్డ్, అంటే ఈడ అబ్జర్వ్ చేస్తే ఇది కరెంట్ ఇలా ఉంటుంది, ఇలా కరెంట్ ఇలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, సేమ్ ఇది డౌన్వర్డ్స్ కాబట్టి, అంటే ఇది పైకి వెళ్ళిందంటే ఇది కిందికి వస్తుంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, ఇది కరెంట్ ఇలా ఉంటుంది, ఈ కరెంట్ ఇలా ఉంటుంది. అంటే ఆర్మేచర్లో ఉత్పత్తి అయ్యే కరెంటు ఏసీ నేచర్లో ఉంటుందని చెప్పినాం కాబట్టి ఏసీ లాగా ఉత్పత్తి అవుతుంది. అది ఏ డైరెక్షన్లో ఉత్పత్తి అని మన బ్రష్లు మాత్రం కరెంటును ఇట్లా ఎక్స్ నుంచి వైకి కండక్ట్ చేస్తూ ఉంటాయి. అలాగా ఆర్మేచర్లో ఉత్పత్తి అయ్యే కరెంట్ ఎలా ఉంటుందంటే మనం ఆల్రెడీ ఫ్లాట్ టాప్డ్ ఉంటుందని చూసుకున్నాం కదా. ఎలా చూసినాం, ఫ్లాట్ టాప్డ్ అని చెప్పుకున్నాం. ఎందుకు ఫ్లాట్ టాప్డ్, మనం ఆల్రెడీ దానికి సంబంధించిన యావరేజ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫ్లాట్ టాప్డ్ అనే విషయం చెప్పుకున్నాం. ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే ఇది ఫ్లాట్ టాప్డ్ కాబట్టి ఇది ఫ్లాట్ టాప్డ్. ఇప్పుడు ఈ ఏసీ కాస్త మనకి ఏమవుతుందంటే డీసీ అవుతుంది. ఇది ఒక కండక్టర్కి సంబంధించిన డిస్కషన్. ఇలాంటివి వందల్లో వేలల్లో కండక్టర్ ఉంటాయి కాబట్టి అన్నీ ఇలా వస్తుంటుంది కాబట్టి అప్పుడు మనకు స్టడీగా లాస్ట్కి మనకు ఎలా కనిపిస్తుంది అంటే డీసీ లాగా కనిపిస్తుంది. ఇది మనకి డీసీ లాగా కనిపిస్తుంది. అంటే ఆర్మేచర్ కండక్టర్ ఎటు నుంచి ఎటు తిరిగినా ఆల్టర్నేటింగ్ ఈఎంఎఫ్ ఉత్పత్తి అయినా కూడా బ్రష్లు మాత్రం ఒకే దిశలో కరెంటుని కండక్ట్ చేసి ఎక్స్ నుంచి వైకి కరెంటు చేస్తూ ఉంటుంది. అంటే ఆర్మేచర్లో బై డైరెక్షన్లో ఉన్న కరెంటును బ్రష్లు ఒకే డైరెక్షన్లో కండక్ట్ చేస్తూ ఏసీని డీసీగా మారుస్తాయి. ఓకేనా, రైట్. ఇది కాముటేటర్ యొక్క పని. ఇక్కడ రికాల్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కాముటేటర్ సెగ్మెంట్లు హార్డ్ డ్రాన్ కాపర్తో తయారు చేస్తారు. కాముటేటర్ సెగ్మెంట్లకు మధ్యలో మైకా అనే ఇన్సులేటర్ వస్తారు. కాముటేటర్ సెగ్మెంట్లు ఎప్పుడు కానీ ఎన్ని కాయిల్స్ ఉంటే అన్ని ఉంటాయి. బ్రష్లు ఏమో ఎన్ని ప్యారల్ పాత్స్ ఉంటే అన్ని ప్యారల్ పాత్స్ ఉంటాయి. రైట్, బ్రష్లు వచ్చేసి కార్బన్ చేత తయారు చేస్తాం లేదా గ్రాఫైట్ చేత, చిన్న మెషిన్లు అయితే కాపర్ చేత కూడా తయారు చేస్తాం. ఇది టోటల్గా డీసీ మెషిన్ యొక్క కన్స్ట్రక్షన్. డీసీ మెషిన్లో ముఖ్యంగా మనకు 3 భాగాలు ఉంటాయని చూసినాం. స్టేటారు, ఇది రోటారు, దాని తర్వాత డిస్కస్ చేసేది మనకు కాముటేటర్. మొత్తానికైతే డీసీ మెషిన్ యొక్క కన్స్ట్రక్షన్కి సంబంధించిన డిస్కషన్ ఇది. రైట్.